సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మన కాళ్ళ కింద తిరుగుతూ నానా ఇబ్బంది పెడుతూ చికాకు పెట్టించే ఎలుకల్ని మనం చాలా లైట్ తీసుకుంటాం. కానీ వాటిని పట్టుకునే జాబ్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఉన్నాయండి. అలా పట్టుకునే వాళ్ళకి ఇచ్చే జీతం కూడా ఏడాదికి ₹1,00,00,000 పై మాట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? ఎలుకలు పెరిగిపోయాయి, ఏం చేయాలి? సింపుల్, పిల్లుల్ని పెంచేస్తే సరే అనే డైలాగులు వినిపిస్తున్నాయి కదా. కానీ ఎలుకల సమస్య అంత చిన్నదేం కాదు. ఎలుకల్ని పట్టడం అంత ఆషామాషి కూడా కాదు. అది ఏకంగా ఏడాదికి ₹1.2 కోట్ల జీతం ఇచ్చే ఉద్యోగం. అదెలా అంటారా? న్యూయార్క్ నగరంలో తాజాగా ర్యాట్ క్యాచర్ని నియమించుకోవడమే ఇందుకు ఎగ్జాంపుల్. కొన్నేళ్లుగా న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ఎలుకల సమస్యతో బాధపడుతున్నాయి. సబ్వేలు, డ్రైనేజ్లు, పార్కులు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోవడం ప్రజలకు ఇబ్బందుల్ని గురి చేస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చింది కూడా. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ర్యాట్ క్యాచర్ను నియమించారు. డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్ పేరిట ఎలుకల్ని నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తుల్ని ఆహ్వానించారు. మొత్తం 900 మంది అప్లై చేసుకోగా వారిలో క్యాథలిన్ కొరాడీని ఎంపిక చేశారు. ఓ స్కూల్లో టీచర్గా పనిచేసిన ఆమె విద్యాశాఖలో ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడడం వంటి అంశాలపై చిన్నపాటి రీసెర్చ్ చేశారట. అయితే ఆమెనే ఆ ఉద్యోగానికి ఎంపికైంది. ఇప్పుడు ఆమె చేయాల్సిన పని ఏంటంటే ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకి దొరకకుండా డిస్పోజ్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్వేలలో ఎలుకల ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా చేయడమేనట. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఎలుకల్ని విష పదార్థాలు పెట్టి చంపకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఆ విష పదార్థాలను వాటిని తిని చనిపోయిన ఎలుకల్ని తిని ఇతర జంతువులు, పక్షులు చనిపోతాయట. అందుకే విషం పెట్టొద్దన్న రూల్ పెట్టారు. కాబట్టి ఎలుకల నియంత్రణే లక్ష్యం. సో ఏదైనా లోక శ్రేయస్సు కోసమే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.